రైల్వేలో అయితే నోటిఫికేషన్ గ్రూప్ డీకి పడడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు తెలుసుకుందాం. సో డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ అయితే షార్ట్ నోటీస్ అయితే 28 డిసెంబర్ 2024 వచ్చింది. అండ్ ద మెయిన్ నోటిఫికేషన్ అయితే 22 జనవరి 2025 వచ్చింది. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే 23 రోజు అయితే ఆన్లైన్ అప్లికేషన్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అండ్ తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 22 ఫిబ్రవరికి అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ అప్పటికే ప్రాసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే 24 ఫిబ్రవరి వరకు అయితే అవకాశం ఉంటుంది. అందులో వచ్చేసి ఈ పోస్ట్లో ఇది లెవెల్ 1 పోస్ట్ అనమాట. దీంట్లో అయితే బేసిక్ పే అయితే 18,000గా ఉంటుంది. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 ఉన్నాయి. సో ఈ లెవెల్ 1 పోస్ట్కి వచ్చేసి ఇంతకుముందు అయితే 18 to 33 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండే. కాకపోతే కరోనా సమయంలో ఏజ్ కోల్పోయిన వాళ్ళ కోసం అయితే ఇప్పుడు 18 నుంచి 36 ఇయర్స్ వాళ్ళకు జనరల్ వాళ్ళకైతే అవకాశం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఓబీసీ వాళ్ళు అయ్యి ఉంటే +3 అంటే 36 + 3 39 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 36 + 5 అంటే 41 ఇయర్స్ వరకు ఇంకా అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఇంకా ఏజ్ లిమిట్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అయితే జనరల్ వారికి అయితే 500 ఉంటుంది. సో కాకపోతే ఈ 500లో 100 రూపీస్ ఎగ్జామ్కి కట్ అయ్యి 400 అయితే రీఫండ్ అవ్వడం జరుగుతుంది జనరల్ వాళ్ళకైతే. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వీళ్ళకైతే మాత్రం 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ 250 రూపీస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రీఫండ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఇది అయితే ఎగ్జామినేషన్ 90 minutes. అండ్ జనరల్ సైన్స్కి అయితే 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1 క్వశ్చన్కి 1/3 ఆఫ్ మార్క్స్ నెగిటివ్ కూడా ఉంటుంది. సో అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వచ్చేసి సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. సో టాపిక్ వైజ్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత అయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని మాత్రం ఉంటుంది. సో దాంట్లో మెయిల్ క్యాండిడేట్లు అయితే 35 kgs వెయిట్ని 100 meters డిస్టెన్స్లో 2 minutesలో 1 ఛాన్స్, అది కింద పెట్టకుండా 2 minutesలో 1 ఛాన్స్లో దాన్ని అయితే 100 meters అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మరియు అది దాంతోపాటు 1000 meters అంటే 1 కిలోమీటరు 4 నిమిషాల 15 seconds లోపు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 kgs వెయిట్ని 100 meters డిస్టెన్స్లో 2 minutesలో 1 ఛాన్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో రన్ వచ్చేసి దీంతోపాటు రన్నింగ్ అయితే 1 kilometer 5 minutes and 40 secondsలో వెళ్ళాల్సి ఉంటుంది. సో పోస్ట్ వైజ్గా అయితే మనకి ఇందులో 14 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇది సికింద్రాబాద్కి మనం చూసుకుంటున్నాం ఇప్పుడైతే. సో సికింద్రాబాద్లో అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అయితే మనకి అంటే టోటల్గా అయితే 124 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత వర్క్షాప్ వాళ్ళకి 96 ఉన్నాయి. అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ వచ్చేసి 106 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చేసి 25 వేకెన్సీస్. సో లోకో షెడ్ 54 అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 20 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ పీవై 76 అండ్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 28 అండ్ నెక్స్ట్ వచ్చేసి 61 వేకెన్సీస్. సో మెయిన్గా మనం చాలామంది అప్లై చేసేది అయితే ముఖ్యంగా పాయింట్స్ మెన్కి అయితే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఆస్పిరెంట్స్ కూడా ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవైతే 209 వేకెన్సీస్ అయితే సికింద్రాబాద్ రీజియన్లో ఉండడం జరిగింది. అండ్ బీసీ వాళ్ళకైతే 53 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో అయితే 83 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 20 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇదైతే పాయింట్స్మెన్కి సంబంధించి. సో ఇవైతే ఉన్న దాంట్లో పాయింట్స్మెన్కి మాత్రం ఎక్కువ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రమోషనల్ ఆస్పెక్ట్ మిగతా విషయాలలో పాయింట్స్మెన్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి పాయింట్స్మెన్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో కట్ ఆఫ్ కూడా దానికే ఎక్కువ ఉండొచ్చు. సో దాని తర్వాత ట్రాక్ మెయింటైనర్. సో ట్రాక్ మెయింటెనెన్స్ అంటే ట్రాక్ మెన్ అనమాట. సో ఈ ట్రాక్ మెన్ వేకెన్సీస్ వచ్చేసి ఉన్న వేకెన్సీల కల్లా హైయెస్ట్ వేకెన్సీస్ దీనికే ఉన్నాయి. సో 691 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో దీంట్లో ఓబీసీకి 185 అండ్ జనరల్లో అయితే 298 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటి ఎలిజిబిలిటీ ఏంటంటే 10th పాస్ అయితే సరిపోతుంది, లేదా ఐటీఐ అడిగారు కానీ 10th ఎనఫ్ అనమాట. 10th క్లాస్లో పాస్ అయ్యి ఉంటే
మనం ఈ వేకెన్సీస్కి పోటీ చేయొచ్చు. సో మీరు అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని, సో మనకి డేట్స్ అయితే ఇంపార్టెంట్. సో ఈ టైంలో వితిన్ ఫిబ్రవరి 22 లోపు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో హైయెస్ట్ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో త్వరగా చేసుకున్న వాళ్ళకి సెంటర్ ప్రిఫరెన్స్ కూడా మనం పెట్టుకున్న ఆప్షన్ వస్తుంది. ఒకవేళ లేట్ అవుతే మాత్రం సెంటర్ ప్రిఫరెన్స్ వేరే రీజియన్లో పడడం అలా జరుగుతుంది. సో అభ్యర్థులు దృష్టిలో ఉంచుకొని త్వరగా అప్లికేషన్ చేసుకుంటే మనకి అనుకున్న చోట అయితే సెంటర్ పడడం జరుగుతుంది. సో మీరు దీనికి గాను ఎస్ఎస్సి రైల్వే ఆర్ఆర్బి రైల్వే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు అప్లికేషన్స్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే కామెంట్స్లో అయితే మీరు తెలుపగలరు. నేను దానికి మాత్రం రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.